అకాల వర్షాలు హైదరాబాద్ ను ఆగమాగం చేస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిన్న హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ కూడా హైదరాబాద్ లోని పలు ఏరియాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 5 గంటల్లోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు ఒక్కసారిగా వర్షం పడడంతో సిటీలోని ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సాయంత్రం ఇంటికి వెళ్లే టైం కూడా కావడంతో దాదాపుగా సిటీ జనమంతా ట్రాఫిక్ లోనే గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ తో జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. హైదరాబాద్ కు సంబంధించి మరోసారి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న ఒక్కసారిగా కురిసినటువంటి కుండపోత వర్షం దాదాపుగా 9 సెంటీమీటర్ల వర్షము గంటల్లోపే పడడంతో హైదరాబాద్ మొత్తం కూడా కొంత అతలాకుతలం అయిపోయింది. ఒకవైపు జోరు వాన, అదే సందర్భంలో పెద్ద ఎత్తున గాలి వీచడంతో చెట్లు నీల కొరిగాయి. దాదాపుగా హైదరాబాద్ మొత్తంగా కూడా 9 సెంటీమీటర్ల వర్షంతో ఎక్కడికక్కడ భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయ్యారు, తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఎందుకంటే సాయంకాలం వేళ అందరూ కూడా ఆఫీస్ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం. ఆ సందర్భంలో కూడా ఒక్కసారిగా వర్షం హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసేసింది. గంట లోపే పడ్డ వర్షంతో ఒక కాలనీలు మొత్తం ముంచెత్తాయి. దాదాపుగా వర్షాకాలంలో మనం చూసినటువంటి వర్షాలు నిన్న రోజున మనం చూసాము. అయితే మరోసారి ఈ రోజు కూడా హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ. సో దీంతో కొంత హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఊహించినట్టుగా వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్న ఎవరు కూడా 9 సెంటీమీటర్ల వర్షం పడుతూ ఉందని చెప్పేసి ఊహించలేదు. చార్మినార్ కావచ్చు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఇటు అంబర్పేట మొత్తం హైదరాబాద్ మొత్తం చుట్టూరా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. మోకాల లోటు వాటర్ కూడా రోడ్డుపై చేరాయి. అదే సందర్భంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఎక్కడికక్కడ చెట్లు నీలకున్నాయి. అదే సందర్భంలో నిన్న చార్మినార్ సంబంధించుకుంటే పైపెచ్చులు కూడా కూలీ సిమెంట్ పరిస్థితి ఉన్నాయి. సో ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉంటుందేమో, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తా ఉంది. ఎందుకంటే మరాఠ్వాడ, అదేవిధంగా మధ్య ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల పెద్ద ఎత్తున వరుసగా నిన్నటి నుంచి ఈ రోజు రేపు కూడా మరోసారి ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అదే సందర్భంలో నిన్న 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచాయి. ఈ ఈదురుగాలికి కూడా వర్షము నమోదు కావడంతో దాని ప్రభావం ఎక్కువగా చూపింది. సో ఈ రోజు కూడా అదే స్థాయిలో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. అదే సందర్భంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. సో కొంత హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. అదే సందర్భంలో ప్రభుత్వం కూడా కొంత అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు కొంత డైరెక్షన్ చేస్తా ఉంది. ఎందుకంటే ఒకవేళ నిన్నటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఎక్కడ కూడా వాటర్ నిలిచిపోయినా వాటిని వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో హోర్డింగ్లు ఇక్కడ చెట్లు నిలుపునే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి పరిస్థితులుగా జనాలను అలర్ట్ చేయడంతో పాటుగా ఎక్కడైనా చెట్లు నిలకుండా హోర్డింగ్ కింద పడ్డ వెంటనే క్లియర్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత ప్రభుత్వం కూడా జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేసింది. అదే సందర్భంలో ఇప్పుడు హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని తెలుస్తా ఉంది. నిన్న కామారెడ్డి జిల్లా కావచ్చు, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఈ వడగళ్లతో కూడిన వర్షం పడింది. జోరు వర్షంతో పాటు తీవ్రంగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి కావచ్చు, అదే సందర్భంలో మామిడి తోటకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. సో అదొక వైపు ఉంటే ఈ రోజు రేపు కూడా మరోసారి అలాంటి పరిస్థితి ఉంటుంది. వర్షాలు ఉండే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మరింత ఆందోళన చెందుతున్నారు రైతన్నలు కూడా. సో హైదరాబాద్ ప్రజలకు మాత్రం మరొకసారి ఒక అలర్ట్ జారీ చేస్తా ఉంది. నిన్న 9 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఈ రోజు కూడా మరోసారి దాదాపుగా 5 నుంచి 6 సెంటీమీటర్ల పై వర్షాలు పడడం, అదేవిధంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో
ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పరిస్థితులు తప్ప సాయంకాల వేళలో ఖచ్చితంగా అత్యవసర పరిస్థితులు ఉంటే మాత్రం బయటకు రావాలి. అనవసరంగా బయటకు వచ్చి ఈ వర్షం వల్ల ఇబ్బందులకు కావద్దని చెప్పేసి కొంత ఈ రోజు రేపు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. సునీత, అయితే రాధాకృష్ణ, హైదరాబాద్ లో ఏ ఏరియాస్ లో ఎక్కువగా ఈ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. సునీత, ముఖ్యంగా సాయంత్రం కాలం ఈవినింగ్ టైంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి మాదాపూర్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ టు ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ రోడ్డు నిత్యం దాదాపు అన్ని రోడ్లు లకిడికాపూర్ తో పాటుగా అన్ని రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఈవినింగ్ 5 దాటితే కాదు ఆఫీస్ ముందుకు వెళ్లే క్రమంలో ఉంటారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఒక్కసారిగా వర్షం నిన్న పడింది. సో ఈ రోజు కూడా ఈవినింగ్ తర్వాత వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఏరియాకి సంబంధించిన కొంత ట్రాఫిక్ అలర్ట్స్ కూడా పెడుతున్నారు. కొంత ముందు జాగ్రత్తగా ఎక్కువ అవసరమైతే తప్ప బయటకు రావాలి అని చెప్పేసి ఇటు అధికార యంత్రాంగం కూడా అందరికీ హైదరాబాద్ జనాలను అలర్ట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి పోలీసులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఎప్పటికి ఒకవేళ అంటే అలాంటి ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితి వస్తే మాత్రం వెంటనే క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే సందర్భంలో కూడా ప్రయాణికులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలు కూడా కొంత సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి పోలీస్ శాఖ కూడా కోరుతా ఉంది. సునీత, రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. చేస్తా ఉంటే మళ్ళీ ఈ టెస్ట్ కూడా పడిస్తారు. అందుకని ఆ పద్ధతి